ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా మాయమాటలు చెప్పి కట్టుకథలని ఇక్కడ సంపదనంతా దోచుకుని ఈ ప్రాంత అభివృద్ధిని అడుగడుగునా కూడా అడ్డుకుంటూ ఉన్నారు. ఇప్పటికైనా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు అందరూ కూడా మేల్కోవాల్సిన అవసరం ఉందని మీడియా మిత్రుల ద్వారా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ తెలుగుదేశం నాయకుల్ని, ఈ ప్రాంతంలో ఉన్న కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీకు ప్రజలు ఓట్లు వేసి మిమ్మల్ని చట్టసభలకు పంపించింది చంద్రబాబు నాయుడికి తొత్తులుగా మారి ఈ ప్రాంత ప్రజల ఆస్తిని పప్పు బెల్లాల్లో పంచిపెడుతుంటే నిమ్మకి నీరెత్తినట్టు కళ్ళకు గంతలు కట్టుకుని చూస్తున్న మిమ్మల్ని ప్రజలు క్షమించరు. అదేవిధంగా ఏదైతే ఈ భూ దోపిడీలు ఉన్నాయో, ఈ సంస్థలన్నీ ఏవైతే ఉన్నాయో, కపిల్ సిక్స్ కానీ, సత్వా కానీ, ఏఎన్ఎస్ఆర్ కానీ, వర్షాకు సంబంధించి కానీ, ఈ భూములపైన